సహజంగా మనం కొంతకాలం ఉండి నిష్క్రమిస్తాం. ఈ గ్రహాలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ అలా ఉంటాయి, శాశ్వతంగా ఉండిపోతాయి అనుకుంటారు. అవి కూడా కొంతకాలానికి అదృశ్యమైపోయేవి. అలాగే మనం ఆరాధించే దేవుళ్ళు కూడా శాశ్వతంగా ఉంటారనుకుంటారు, కానీ వాళ్ళకి కూడా ఆయుష్ ఉంది. అదే నేను మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. భగవద్గీతలో ఉన్న శ్లోకాలని కొత్తగా బయట నుంచి ఎక్కడ తేలా. ఏమిటంటే ఆ శ్లోకాలు బ్రహ్మకు కూడా ఆయుష్. 8వ అధ్యాయం 17వ శ్లోకం. బ్రహ్మకు కూడా ఆయుష్ ఉంది అన్న సంగతి తెలుస్తుంది. ఆయుష్ తీరిపోతే ఎవరైనా నిష్క్రమించవలసిందే సృష్టిలోంచి. అది ఏమిటంటే ఆ శ్లోకం సహస్రయుగ పర్యంత మహార్యద్ బ్రాహ్మణో విదుహు రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్ర విదో జానా అని చెప్పి. దీని తాత్పర్యం ఏంటంటే ఏ జనులు బ్రహ్మదేవుని యొక్క పగటిని 1000 యుగముల పరిమితి గల దానిగను అట్లే రాత్రిని 1000 యుగముల పరిమితి గల దానిగను ఎరుంగుదురో అంటే తెలుసుకుంటారో అట్టివారు రాత్రింపగళ్ళ యొక్క తత్వాన్ని బాగా ఎరింగిన వారు అవుతారు. ఇది ఈ శ్లోకాన్ని బట్టి విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు వివరణిచ్చారు. ఇది దేనికి చెప్పబడిందంటే బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ గురించి చెప్పబడి. ఇక్కడ ఆయన రాత్రి అంటే ఎన్ని సంవత్సరాలు, ఆయన పగలు అంటే ఎన్ని సంవత్సరాలు అన్నది ఆయన అక్కడ వివరించడం జరిగింది. కలియుగం అంటే ఏదో సంవత్సరంలా కాదు, 4,32,000 సంవత్సరాలు. ద్వాపర యుగం అంటే కలియుగానికి రెట్టింపు అంటే 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం అంటే కలియుగానికి 3 రెట్లు 12,96,000 సంవత్సరాలు. కృతయుగం లేక సత్యయుగం అంటే కలియుగానికి 4 రెట్లు అంటే 17,28,000 సంవత్సరాలు. మొత్తం ఈ 4 యుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలు. ఈ 4 యుగాల్ని కలిపి ఒక మహాయుగము అంటారు. ఇలాంటి 1000 మహాయుగాలు, ఒక మహాయుగం కాదు 1000 మహాయుగాలు బ్రహ్మదేవునకు ఒక పగలు, ఇంకొక 1000 మహాయుగాలు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. అంటే 43,20,000 ఇంటూ 1000 అంటే 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకి ఒక పగలు. ఇంకో 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు రాత్రి. మొత్తం 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవునికి ఒక రోజు. ఇలాంటి 360 రోజులు బ్రహ్మదేవునికి ఒక సంవత్సర కాలం అవుతుంది. ఆయన సంవత్సరం అంటే 864 కోట్లు ఇంటూ 360 వేసుకుంటే బ్రహ్మదేవుని యొక్క సంవత్సర కాలం. అలాంటి 100 సంవత్సరాలు కలిపితే బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయం అవుతుంది. ఇక్కడ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు ఏమన్నారంటే దీనిని బట్టి బ్రహ్మకు కూడా ఆయుష్ ఉంది అంటే బ్రహ్మ కూడా శాశ్వతం కాదు అని ఆయన వివరించడం జరిగింది.